శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాం. సీతా కార్య పరిపూర్ణత చదువుకుంటున్నాం. అధ్యాయం పార్వతీమాత మహాదేవుడు వచ్చిన ఆ అసాధారణ సందర్భం జరిగి పార్వతీమాత మహాదేవుడు వచ్చి సీతామాతతో మాట్లాడి అప్పుడే సంవత్సరం పూర్తయింది. కానీ మా పరిస్థితిలో మార్పు గురించిన సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనో మాట్లాడుతుంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే ఒక పురుష స్వరంగా తెలిసింది, కానీ శ్రీరాముంది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు కనుక చాలాసేపు ఎదురు చూసిన తరువాత తలుపు కొడదామని నిశ్చయించుకున్నాను. రా సోమా, నేను తలుపు తీసుకుని వెళ్ళి జనక మహారాజు ఆమె ముందు నిలబడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయాను. ఉద్వేగం ఉప్పొంగగా నా చేతిలోని పాత్ర జారిపోయి ఆ పానీయం నేలంతా పడిపోయింది. ముందుగా నేను స్థాణువైపోయాను, కదలలేకపోయాను. తర్వాత నా కాళ్ళు ఆయన వద్దకు నడిపించగా నేను ఆయన పాదాలకు నమస్కరించాను. నా నుదిటిని ఆనించి కన్నీటితో ఆయన పాదాలను కడిగాను. మిథులను వదిలిన నాటి నుంచి ఆయన కోసం చూసిన ఎదురు చూపంతా కన్నీరై ప్రవహించింది. ప్రభూ అంటూ ఏడ్చాను. ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా తన చేతిని నా తలపై ఉంచారు. ఆ తరువాత నన్ను లేపుతూ, నేను నీకెంతో రుణపని ఉన్నాను సోమా. సీతను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా చూశావు. నీ భక్తిని చెక్కు చెదరనీయలేదు. తల పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపాను. ప్రభు, మీరు ఆమెకు సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. తర్వాత నేను పాడు చేసిన నేలను చూసి నా శాలువాతో తొడవబోయాను. దానిని వదిలే సోమ, మన తండ్రి గారికి త్వరగా భోజనం సిద్ధం చేద్దాం అంది మాత. నేను వారిని వదిలి ఆహారం తయారు చేయటానికై వంటశాల వైపు వెళ్ళాను. కొంచెం సేపు మాత కూడా తర్వాత మాత వచ్చింది. నేను ఆమెను, మాత ఈ విధంగా మనల్ని చూడటానికి ఎందుకు వచ్చారు? ఆమె సుదూరంగా చూసింది. నేను యువతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యాన స్థితిలో, భౌతిక శరీరంలో దాదాపు తిరిగి రాలేని స్థితిలో ఉండటం నీకు గుర్తుందా? నేను తల ఊపాను. నేను ఆ రోజు ఎన్నటినీ మరచిపోలేను మాత. శ్రీరాముడు మిమ్మల్ని వెనుకకు తీసుకువచ్చారు. అప్పటికీ మీరు ఇంకా కలవకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తును చూశారు. మాత నవ్వింది. అవును, అప్పుడు నేను తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని. నీకు గుర్తుందా? నేను మళ్ళీ తల ఊపాను. ఆయన ఆ మాట పూర్తి చేయటంలో తోడ్పడటానికి వచ్చారు అంది. మామూలుగా తండ్రి గారు గతాన్ని, భవిష్యత్తును చూడగలరు. ఆయన దృష్టి నుంచి ఏది తప్పించుకోలేదు. మళ్ళీ వర్తమానంలోకి వచ్చినట్లుగా ఆమె వంట పాత్రలు తీసుకుని, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారం సిద్ధం చేద్దాము. ఆయన ఇన్ని సంవత్సరాలుగా నా చేతి వంటను కోల్పోయారన్నారు. నేను మాత మాటలను తెలుసుకోవటం కానీ, లేక ఆయన సందర్శనకు అర్థం చేసుకోవటం కానీ చెయ్యలేకపోయాను. ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చినా ఉన్నదాన్ని నేను చూడాలని అనుకోవటం లేదు. ఆమె నేను ఎక్కువగా గ్రహించకుండా చేసిందనుకున్నాను. మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుళ్ళ మధ్య ఆప్యాయత, వ్యక్తీకరణతో గడిచింది. నేను ఆయనకు పడక సిద్ధం చేయనా అని అడుగ్గా జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అని అన్నారు. నేను యువతలకి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్ళారని అనుకున్నాను. ఉదయం నేను లేచేసరికి ఆయన లేకపోవటం వల్ల
కొన్ని వారాల తరువాత ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. కాంతి అప్పటికే పోయింది. అయితే ఆకాశమంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా మౌనంగా ఆ వర్ణం గాఢమవుతోంది. మాత, నేను కుటీరం బయట వచ్చి ఆ దృశ్యం చూడసాగాము. ఎంత అందంగా ఉంది! నేను ఆశ్చర్యపడుతూ అన్నాను. మాత తల ఆడించింది. ఆమె ముఖం ఆనందంతో మెరుస్తోంది. అప్పుడే మేము అడవి నుంచి 2 ఋషులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు రావటం చూశాము. వారిద్దరకు వచ్చేసరికి మాత అనసూయ అత్రి అని అరచి వారికి నమస్కరించటానికే ఎదురు వెళ్ళి వారిని తోటలోకి తీసుకువచ్చింది. వారు కూర్చున్న తర్వాత మరో 2 రూపాలు వచ్చాయి. అవి అరుంధతి వశిష్ఠులవి. ఆ వెంటనే ఖ్యాతి, భృగుడు రాగా వారి వెనుక లోపాముద్ర, అగస్యులతో పాటు ఇంకా అనేక మంది గొప్ప ఋషులు ఆ తోటలో కూర్చున్నారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆహారం సిద్ధం చెయ్యాలా అనుకున్నాను. మాత ముఖం మీద భావం చూసి ఆమె కూడా నాలాగానే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. మరింత మంది వస్తూ ఉండటంతో ఆహారం తయారు చేయటం గురించి చర్చించే సమయం లేదు. అనేక మంది ఋషులు, మునులు కూర్చున్న తర్వాత నక్షత్రవాసుల వంటి సమూహం వచ్చింది. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారు. వారిలో కొందరికి నేను గుర్తించాను, మరికొందరిని గుర్తించలేదు. మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యం నుంచి కుటీరం వైపు వస్తున్న జీవులన్నింటినీ సాధారణంగా పిలుస్తూ పలకరిస్తోంది. మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు చూసుకుని అరణ్యపు కొనన కుటీరపు 4 వైపులా సర్దుకొని కూర్చున్నారు. వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఎట్టకేలకు చాలామంది వచ్చిన తరువాత అత్యంత సౌందర్యభరితుడైన ఒక జంట ఆ మార్గంలో నడిచి రావటం చూశాను. వారిని నేను పార్వతీదేవి, మహాదేవులుగా వెంటనే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీదేవి చెవిలో గుసగుసలాడుతూ, ఏమిటిది? ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు? బిడ్డా, ఈవేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు. మాత నిర్ఘాంతపోయినట్లు చూసింది. నా వివాహం మీ దైవ వివాహం, లోకపు వివాహం. మీరు స్వర్గలోకంలో తిరిగి కలవటాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నాడు. మాత ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపించింది. ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం నేను చూశాను. కానీ మా కళ్ళ ముందే పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక వస్తువులుగా మార్చింది. ఆమె, మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నుంచున్న చోటికి రావటం చూశాము. ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తులలో ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఆయన ఇదంతా ఆమె కోసం చేశారు. ఆయన ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనందోల్లాసాలతో విడిచి వెళ్ళాలని కోరుకున్నారు అని నేను గుర్తించాను. ఆమె చేతిని అందుకొని రాముడు మాతను వేదిక వైపు తీసుకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం వారిని చుట్టుముట్టింది. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివాదం చేసినప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడింది. ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరము మాపై గొప్ప ప్రేమ తరంగం వీచటం అనుభూతి చెందాము.
చివరగా ఆయన మాట్లాడారు, నేను సీత ఈ సృష్టిలో మేల్కొలిపిన ప్రేమను విశ్వమంతా పరుచుకొని ప్రకటించటానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించటానికి మీ అందరినీ ఆహ్వానించాను. అది ఆమె తల్లి భూమాతను కష్టకాలంలో నిలిపి ఉండే ప్రేమ, మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ. అది ఆమె ప్రేమ. నా ప్రేమ దానిలో ఏ భేదము లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయనను కన్నార్పకుండా చూసింది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి చూసి, పరమశాంతంగా ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు, నీ సేవకు మా కృతజ్ఞతలు. ఆయన ఋషులతో మీ జీవితాలను త్యాగం చేసిన ఈ ప్రపంచానికి సేవ చేయటం కోసం ఈ దేవలోకాలను వదిలి వచ్చిన మీకు కృతజ్ఞతలు. తరువాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి ఈ ప్రపంచంలో సమతుల్యతను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తమైపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు. ఆ తరువాత మహాదేవుడు పార్వతీదేవులకు చల్లగా వచ్చి ఇప్పుడు వారి దగ్గరగా కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు తన ప్రేమ వ్యక్తీకరించాడు. మీరు లేకుండా లోకాలే లేవు, జీవం లేదు. సర్వస్వాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరొకదానిగా మార్పు చెందించేది మీరు. శ్రీరాముని నుంచి గొప్ప కాంతి ప్రసరించింది. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయాడు. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు, సీత నా నిర్దేశక ధార, అనేక విశ్వాలు నిలిపి ఉంచే శక్తి. ఆమె లేకపోతే నేను లేను. ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు. మాత కళ్ళార్పకుండా ఆయన్నే తదేకంగా గొప్ప ప్రశాంతత ఉల్లాసాలతో చూస్తూ ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు. మాత, మీరు వర్ణించిన ప్రేమ, సృష్టిని నిలిపి ఉంచే ఆ ప్రేమను మీరు మాత్రమే మేల్కొలపగలరు. నేను దానిని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చేయవచ్చు, కానీ నాలో దానిని మేలుకొలిపింది మీరే అంది. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువస్తుంది, కనుక మాలో ఏ వేర్పాటు ఉండబోదు అన్నాడు. ఆ క్షణంలో ఒక మధుర నాదం వెలువడింది. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్న జపం అది. ఆ రాత్రి అయ్యే వరకు నాలో ఆహారపు ఆలోచనలు వచ్చే వరకు ఉంది. నేను ఆ అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహం బుట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకొని అరణ్యం నుంచి వస్తూ కనిపించారు. వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు. నేను వారికి తెలిసినట్లుగా నేను వెళ్ళాను. ఒక పళ్ళెం నా చేతికి ఇచ్చి నన్ను దారి చూపమని సూచించారు. నేను ఆ పళ్ళెంతో మాత వద్దకు వెళ్ళబోయాను. కానీ ఆమె చూపు ద్వారా అతిథులకే ముందు వడ్డించాలి అని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహాదేవుడు పార్వతీదేవులకు, ఆ తరువాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు ఆహారం అందించాను. ఈ విధంగానే అతిథులందరికీ వివిధ పదార్థాలతో అద్భుతమైన భోజనం వడ్డించబడింది. భోజనం తరువాత సేవకులు బుట్టలు పళ్ళాలతో అరణ్యంలోకి అదృశ్యమయ్యారు. ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. జై శ్రీరామ్.